అసెంబ్లీ యుద్ధానికి తెలంగాణ సిద్ధమవుతోంది. అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి అధికార విపక్షాలు. 5 రోజుల పాటు జరిగే శాసనసభ సంగ్రామంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించనున్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు అంటే ఆగస్టు 29న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కేబినెట్ భేటీలోనే తీసుకున్నట్టు సమాచారం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలోనూ చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ 600 పేజీలకు పైగా ఉంది. ఆ నివేదికను సభ్యులందరికీ అందజేసి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని ఆ తర్వాత చర్చించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. చర్చల తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టును కాంగ్రెస్ రిపోర్టుగా అభివర్ణించారు గులాబీ లీడర్లు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా ఉంటే నిజానిజాలను బయటపెడతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అగ్రనేతలు. అసెంబ్లీ వేదికగా గర్జనకు గులాబీ దళం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. శాసనసభలోనూ గళమెత్తేందుకు సన్నద్దమవుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. 5 రోజుల పాటు రేవంత్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై గళమెత్తేందుకు బీజేపీ శాసనసభాపక్షం సన్నద్దమవుతోంది. 6 గ్యారంటీల హామీలపైనే ఫోకస్ చేస్తోంది కమలం పార్టీ. సర్కారు వారి తీరును ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. ఇక యూరియా కొరత తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తోంది. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అలాగే జాతీయ రాజకీయాల్లో రచ్చరేపుతున్న ఓట్ చోరీ వివాదం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఓట్ల చోరీతోనే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఓటు చోరీ జరిగితే కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు కమలనాథులు. దీంతో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు సభా సంగ్రామానికి రెడీ అవుతున్నాయి. దీనిపైన రెట్టిగా డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే బీజేపీ నాయకులు ఆచారి గారు, అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా లింగం యాదవ్ గారు మీతో స్టార్ట్ చేస్తాం. సో ఈ నెల 30న ఆగస్టు 30 నుంచి అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ సమావేశాల్లో మెయిన్ ఎజెండాగా ఇటు కాళేశ్వరం రిపోర్టుపై టేబుల్ పైన చర్చించాలి అని ప్రభుత్వం కూడా పట్టుబడుతోంది. దానికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అది ఒక అంశంగా ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం గురించి అది ఒక ఎజెండాగా, అండ్ ఫిరాయింపుదారులకు నోటీసుల అంశం ఒకటి, ప్లస్ ఓటు చోరీ, వీటన్నింటిపై ఈసారి అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరగబోతోంది అనేది అనిపిస్తూ ఉంది. సో ఏంటి ఎజెండా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు, కో-పానలిస్టులు అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అభివృద్ధి
కార్యక్రమాలతో పాటు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవి అన్ని కూడా ఒక్కొక్కటిగా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ట్యాగ్ లైన్ తో కొట్లాడితే 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గత పాలకులు ఏ విధంగా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారో ఇవాళ మనందరికి కూడా ఇవాళ తెలుసు. ఒక్కొక్కటిగా వాళ్ళు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అన్నిటి కూడా ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇవాళ ప్రత్యేకించి ఆనాడు నీళ్లు నిధుల గురించి మాట్లాడితే ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి ఒక్కొక్కటి స్కామ్ అంటే కాదేది అవినీతికి అనర్హం. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్, చేపల స్కామ్, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు స్కామ్లు, కాళేశ్వరంలో అవినీతి, టెలిఫోన్ అంటే వాళ్ళు ఏది ఒక్కటి వదలకుండా అన్ని అవినీతి చేస్తే ఇవాళ అవినీతి అంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇవాళ అవినీతిని కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం ఉంటది. డెఫినెట్ కూడా గతంలో ఏం జరిగిందో కూడా చెప్పవలసిన బాధ్యత అవసరం ఈ ప్రజా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మా మేనిఫెస్టోలోనే మేము ఆనాడు సిటిజన్ చార్టర్ లో పెట్టాం. దానికి అనుగుణంగానే అదే విధంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మంత్రులు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలను ఎవరైనా కూడా నేరుగా మంత్రుల్ని ముఖ్యమంత్రిని కలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు వాళ్ళు 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే అయినా కూడా అప్పులు కట్టుకుంటా అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇవాళ ఒకవైపు మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవాళ రైతు భరోసా అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అదే విధంగా సన్న బియ్యం, 500 రూపాయల వడ్లకు సన్న వడ్లకు బోనస్, ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఇవాళ ఒక్కొక్కటిగా ఇవాళ దాదాపు ఉద్యోగాలు ఇవాళ యువతకు ఆనాడు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని యువతంతా కూడా ఆనాడు వెయిట్ చేసిరు 10 ఏళ్లు. కానీ మీరు అందరికి తెలుసండి, మనందరికి ఒక యువకుని జీవితంలో 10 సంవత్సరాలంటే ఎంతో ఇంపార్టెంట్. కానీ 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఉద్యోగాలు నింపకుండా పేపర్ లీకేజ్ ఏ విధంగా అయినా మనందరూ తెలుసు. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజీ ప్యాకేజీ లెక్క అమ్ముకున్న చరిత్ర. కానీ మరి మీరు ఇచ్చినటువంటి హామీ ఉద్యోగాల కల్పన గురించి, నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి మాట ఏమైంది? అదే వస్తున్నా. డెఫినెట్ గా ఇవాళ వాళ్ళు చేయలేదు కాబట్టినే మేము ఆ విధంగా ఉండదు. డెఫినెట్ కూడా ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ యువతకు వచ్చినాయి. డెఫినెట్ కూడా ఇంకా కూడా తొందరలో నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత దాదాపు 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి వెళ్ళి నిన్న కూడా ప్రకటించడం జరిగింది. తొందరలోనే మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని. మేము ఏమంటున్నాం అంటే ఒక్కొక్కటిగా వాళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం చేసిరు. ఆ భ్రష్టు పట్టించిన వ్యవస్థలన్నింటిని కూడా ఇవాళ ఒక సెటరైట్ చేసుకుంటూ ఒక సిస్టమాటిక్ గా ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ మహిళలు, రైతులు, ఉద్యోగులు, ఎంప్లాయీలు, నిరుద్యోగ యువత అందరినీ ఆదుకుంటూ అదే విధంగా ఏదైతే గత దేశ స్వాతంత్రాంతో మొదటిసారిగా ఒక సిస్టమాటిక్ గా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసి తద్వారా బీసీలకు ఇవాళ 42% విద్య, ఉద్యోగ, అదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాదాపు 4 నెలలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని అమలు చేయకుండా ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకించి బీసీలని మోసం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకమైనటువంటి పార్టీ. ప్రత్యేకించి నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమాండో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయనకు బీసీల మీద టెక్నికల్ ఓబీసీ నరేంద్ర మోడీ, ఆయనకు బీసీల మీద ప్రేమ గానీ చిత్తశుద్ధి కానీ లేదు. ఇవాళ ఏదైతే ఇదే వ్యక్తి ఆనాడు ఏమన్నాడు, క్యాస్టెస్ చేయొద్దు, చేస్తే విడిపోతాం పడిపోతాం అన్నాడు. అయినా కూడా నరేంద్ర మోడీ మెడల్ వంచి ఇవాళ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా రేపు జరగబోయే జనగణలో కులగణన చేస్తున్నామంటే దానికి కారణం తెలంగాణ ప్రజా ప్రభుత్వం. అదే విధంగా 4 దశాబ్దాలకు పైగా ఎస్సీ కేటగరైజేషన్ అపరిష్కృతంగా ఉంటే దాన్ని కూడా పరిష్కరించినటువంటి ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం కూడా తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఇట్లా మేము అన్నింటినీ చేసుకుంటూ ఒకవైపు ఇవాళ వాళ్ళు ఇవన్నీ మీరు మాట్లాడబోయేటువంటి అంశాలన్నీ ఒకవైపు, కానీ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎన్ని అమలయ్యాయి, ఆ హామీల సంగతి ఏంటి అని ఇటు ప్రతిపక్షాలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ప్లాన్స్ లో వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా?
ఎస్ డెఫినెట్ గా అదే చెప్తున్నా. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు మా దాదాపుగా 6 గ్యారంటీలు మాక్సిమం అమలు చేసాం. డెఫినెట్ కూడా మిగతా కూడా అమలు చేస్తాం. ఇంకొకటి మేనిఫెస్టో అనేది, ఎందుకంటే ఐ ఓన్లీ కంపెల్ ద మేనిఫెస్టో అనేది ఇట్స్ నాట్ ఫర్ ఒక 1 డేకో 100 డేస్కో కాదండి, 5 years ప్లాన్. డెఫినెట్ కూడా మిగతా కూడా అన్ని కూడా అమలు చేస్తాం, ఎక్కడ కూడా వెనకపోం. ఇంకొకటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్యే పనిచేసిన వాళ్ళు ఉన్నారు, బీసీ కమిషన్ మెంబర్ గారు ఉన్నారు గతంలో, అదే విధంగా పెద్దలు కూడా ఉన్నారు. మరి ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? అసెంబ్లీకి రాకుండా ఉండడమా? ఇవాళ వాళ్ళు మాట్లాడితే హరీష్ వస్తుండు, కేటీఆర్, అరే హరీష్ కేటీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదండి. అకార్డింగ్ టు తెలంగాణ లెజిస్లేటివ్ రికార్డ్స్ ప్రకారం ఆయన రావాలి. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీకు దమ్ముంటే చర్చించడానికి మేము సిద్ధం, మీరు అసెంబ్లీకి రండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో డిస్కషన్స్ ఎక్కడ జరుగుతాయి? చట్టసభలలో జరుగుతాయి. అందుకే చట్టసభలకు రమ్మంటున్నాం. ఇవాళ మేము గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ గతంలో కేసీఆర్ ఏనాడు కూడా అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపలే. 10 ఏళ్లలో మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, అసెంబ్లీ నడిచినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇవాళ మేము అసెంబ్లీ నడుపుతాం, చర్చ పెట్టడానికి సిద్ధం. దమ్ముంటే కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా, చర్చిద్దాం. 10 ఏళ్లలో మీరేం చేసిర్రు, సంవత్సరాలుగా మేమేం చేసినాం, అదే విధంగా 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణకి ఏం చేసింది? ఇవాళ తెలంగాణకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇప్పటి వరకు అమలు చేయలే. కనీసం తెలంగాణకు ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే, ఒక ఐఏఎం తీసుకురాలే. అదే విధంగా మూసీ రీజన్ వేసుకు ఇప్పటి వరకు డబ్బు బడ్జెట్ లో నిధులు కేటాయించలే. కనీసం మెట్రో 10 సంవత్సరాలుగా మెట్రో ఎక్స్పాన్షన్ జరగలేదండి. ఇవన్నిటి కూడా కారణం బీజేపీ. అందుకే బీజేపీ గాని అదే విధంగా బీఆర్ఎస్ గాని అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం కేసీఆర్ కు లేదు, బీజేపీ నాయకులకు లేదు. రైట్ అండి, దీనిపైన మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మీరు చెప్తున్నటువంటి ఈ హామీలు అమలు చేయనటువంటి అంశాలపైన గళమెత్తరా, ఆయనకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేజర్ గా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం రిపోర్ట్, పీసీ ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైనే ప్రధానంగా వాళ్ళ చర్చ జరగాలనేసి వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేటువంటిది, వీటన్నింటినీ ఒక ముప్పేట దాడి చేయబోతున్నట్టుగా అనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా అండి. వాళ్ళు కేటీఆర్ ని చూడాలా రావాలా అని ఊళ్ళు ఊరుతున్నారు కదా. తప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన కొనసాగించి అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడిగా తప్పకుండా అసెంబ్లీకి వస్తారు. రాకుండా ఎందుకుంటారు? దానికి సమయ సందర్భం ఇప్పటి వరకు ఒక అధికార పక్షంగా ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత కొంత వ్యవధి వార్పునే ఆలోచనతో వేచి చూసిరు. తప్పకుండా ఈ రోజు మామూలుగా వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడానికి అసెంబ్లీకి వస్తారు, మాట్లాడతారు, ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతారు. అందులో ఎక్కడ కూడా వెనకడ చేసేది ఉండదు. మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ ఆ రోజు ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలేమో మేము చేస్తామని చెప్పి అన్నారు. ఇలా వచ్చిన తర్వాతనేమో ఏది చెయ్యకుండా నామమాత్రంగా అక్కడ చేసి మేము అన్ని చేసేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రజలు ఇంకా ఉన్నారు. ఇలా రైతులు చూస్తే యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. రైతు బంధు మొన్నటి వరకు 3 దఫాలు రాలేదు, 1 దఫా మన వేసిరు. ఆ వేసింది ఎందుకు వేసిరు అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేసిరు అనేది అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం. కాళేశ్వరం కమిషన్ ముందే మామూలుగా విచారణ జరుగుతుంటే, విచారణలో ఉన్నప్పుడే దాన్ని పబ్లిక్ డొమినియన్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బహిర్గతం చేసే విషయం కాదు. మీరు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, అది విచారణ పేరు మీద ఉండాలా, అది ఏకపక్షంగా జరిగిందా అనేది రేపు చర్చ ప్రజలలో కూడా జరుగుతుంది. చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో విచారణ మీరు కమిషన్ వేస్తే ఆ విచారణ అనేది కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, మీరు బహిరంగ చేయాల్సిన అవసరం లేదు. నిన్న మన కోర్టు కూడా ముట్టుకెళ్ళేసింది. ఈ రోజు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఇదని అదని రకరకాలుగా అభియోగాలు తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే దుమ్మెత్తి పూసారో, బురద తెల్లే ప్రయత్నం చేశారో, దాన్ని కొనసాగింపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కదాన్ని రుజువు చేయకుండా కమిషన్ల పేరు మీద ఎంక్వైరీలు చేస్తున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సంబంధించినటువంటి ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అవినీతి అక్రమాలు, వీటన్నింటినీ కూడా అసెంబ్లీ సాక్షిగా వెలుగులోకి తీసుకొస్తామని చెప్తోంది కాంగ్రెస్. తీసుకురానియండి, మేము ఏమంటున్నాం, విచారణ చేసినప్పుడు కూడా దాన్ని సహకరిస్తామని చెప్పినాం, విచారణకు సహకరించినాం. ఈ రోజు ఆ విచారణ రిపోర్టుని అసెంబ్లీలోనే మాట్లాడి డిబేట్ చేస్తే తప్పకుండా
అనేది బయటపడుతుంది. నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కూలింది కీలింది అని అన్నారు, పనికిరాదు అన్నారు. మన వరద వచ్చినప్పుడు ఇంజన్లు అన్ని మోటార్లు ఆన్ చేసారు కదా, మరి బ్రహ్మాండంగా మోసలే కదా, జరిగిన నష్టం ఏం లేదు కదా. మీరు ఆ పేరు మీద పంట పొలాలు కూడా ఎండబెట్టారు కదా. మన ఎండాకాలం పంట పొలాలు SRSP కవర్డ్ ఏరియాలు అంతటా ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన వాటికి సమాధానం చెప్పట్లేదు. వర్షాలు వస్తే తడిసిన ధాన్యాన్ని కనీసం కాపాడే పరిస్థితి లేదు. IKP సెంటర్లు నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టారు కానీ కొన్న దిక్కు లేదు. ఇవన్నీ ప్రజలు రేపు తప్పకుండా అడుగుతారు. అసెంబ్లీలో మేము అడుగుతాం, ప్రజలలో వాళ్ళు కూడా అడుగుతారు. ప్రజలు అడుగుతారు. ఇలా యూరియా కోసం అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, అక్కడక్కడ తలకాయలు వదిలిపోతున్నాయి, వాళ్ళు సమస్యలు పోతున్నారు. వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజల దగ్గరికి మీరు పోయే పరిస్థితి లేదు. ప్రజల దగ్గరికి పోతే మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని అడిగేది మమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడుగుతారు. అయితే అసెంబ్లీలో మీ వాదన వినిపించడానికి మైక్ కట్ చేయకుండా బీఆర్ఎస్ నాయకులకు టైం ఇస్తారు అనేటువంటి నమ్మకం మీకుందా? మొన్నటిసారి కూడా మేము ఇచ్చిన తీర్మానాలన్నింటిని కూడా వాయిదా వేసింది కదా, అసెంబ్లీని అడ్జెంట్ చేసింది కదా. మీరు అసెంబ్లీని వేదికగా మామూలుగా చర్చించాల్సిన సమయంలో మీరు ఏవైతే చర్చ పెట్టాలని చెప్పేసి తీర్మానాలు ఇచ్చినావో వాటి అన్నింటినీ కూడా కొట్టేసారు. వాయిదా తీర్మానాలన్నింటి కూడా ఏది చర్చకు రానియకుండా మేము ఇది తప్పిస్తున్నాం ఇది తప్పిస్తున్నాం అని చెప్పి స్పీకర్ తరపుంది. మీరు నిజంగా ఏదైతే ఇవాళ ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యల గురించి మేము వాయిదా తీర్మానాలు అడుగుతున్నామో వాటి అన్నింటి మీద చర్చ పెట్టండి. డెఫినెట్ గా అన్నింటి మీద చర్చిద్దాం. కాళేశ్వరం మీద చర్చిద్దాం, టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ దాని మీద చర్చిద్దాం. మీకు ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఎన్నైతే సందేహాలు తీర్చాలో వాటి అన్నింటి మీద చర్చ పెడదాం. అదే రకంగా ప్రజా సమస్యలు ఈ రోజు యూరియా గానీ, రుణమాఫీ గానీ, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఇస్తారో తులం బంగారం, కళ్యాణ లక్ష్మి కోసం కానీ, మహిళలకు 2500 కానీ, పెన్షన్ 2000 నుంచి 4000 కానీ, వీటన్నిటి మీద మీరు 5 సంవత్సరాల కోసం ఇస్తే 5వ సంవత్సరం చేస్తామని చెప్పేసి ఇచ్చిరా, 5 సంవత్సరాల కాలానికి అనుగుణంగా పూర్తిగా చేస్తామని చెప్పేసి ఇచ్చిరా. ఆ 5 సంవత్సరాల చర్చకు సంబంధించి మీరు పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, హామీలు అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడదాం, అన్నిటి గురించి మాట్లాడదాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. అసెంబ్లీ ఉన్నదే మాట్లాడటానికి. మేము కూడా నిన్న మొన్నటి వరకు పేచి చూసే ధోరణిలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి చూసినాం. ఇప్పటి నుంచి మేము కూడా తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడుతాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడుతాం, ఎక్కడైతే అక్కడ. సో ఈసారి కథన రంగంలోకి దూకబోతుంది అనమాట బీఆర్ఎస్ శ్రేణులన్నీ, ఫైటింగ్ కి సిద్ధం అంటున్నారు. రైట్ అండి, ఓకే. ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, మొక్కుబడిగా 42% అని చెప్పి హామీ ఇచ్చిన మీరు మొక్కుబడిగా ఏదో మా చేతులు దుర్పుకోవడానికి ఒకసారి తీర్పుకున్నారు, ఇంకా ఆర్డినెన్స్ అని అన్నారు. మొక్కుబడిగా చేస్తే సరిపోదు కదా. మీరు హామీలు ఇచ్చినప్పుడు మీ చేతిలో ఉన్న ఏం చేసిరు? బడ్జెట్ పెట్టిరా, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 2 బడ్జెట్లు పెట్టిరు. ఇంతవరకు బడ్జెట్ కూడా మామూలుగా మీరేమి కేటాయింపులు జరపలేదు కదా. మీ చేతిలో ఉన్న ఏం చేయకుండా కేంద్రం ఆధీనంలో ఉన్నాయి వాటి కేంద్రం మీద తప్పులు చూపించడానికి నెప్పనెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా? రైట్ అండి, ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఓట్ చోరీ అంశంపై గట్టిగానే విమర్శిస్తోంది, ఆరోపణలు చేస్తోంది. మహారాష్ట్ర, బీహార్లో లాగా తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగింది అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అందుకోసమనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఈసారి అసెంబ్లీలో ఇది కూడా చాలా హైలైట్ అయ్యేటువంటి అంశంగా నిలబోతోంది. మీ స్ట్రాటజీ ఏంటి? పెద్దలు సత్యం గారికి, అదేవిధంగా మల్లయ్య గారికి, లింగం యాదవ్ గారికి, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఇంతకుముందు లింగం యాదవ్ గారు అనర్గళంగా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోని ఎన్నికల ప్రచారంలో ఎట్లా చెప్పిండో అట్లా చెప్పేసిండు. అన్ని అయిపోయినాయి. ఈ ఊర్లలో ఇంతకు ముందు పిట్టల దూరలు వచ్చేది, ఊర్లలో కోతల రాయిళ్ళు, ఈ కోతల రాయిళ్ళు, మూతల రాయిళ్ళు. ఈ ఢిల్లీకి ఏమో నిధులు మోస్తున్నారు, ఈడనేమో కోతలు కోస్తున్నారు. ఏమన్నా అంటే మెడలు ఉంచుతాం, తొడలు ఉంచుతాం, నడుములు ఉంచుతాం అని ఇక మాట్లాడుతున్నారు. వాళ్ళు మెడలు ఉంచుతారా, నడుములు ఉంచుతారా, ప్రజలు చెప్తారు వాళ్ళకు. ఇవాళ 6 గ్యారంటీలని మరిపించటానికే ఈ ప్రతినిత్యం ఒక డ్రామాని తెరపైకి తెస్తున్నారు. 6 గ్యారంటీలు ఎటువంటివి అంటే రోల్డ్ గోల్డ్ లాంటివి. రోల్డ్ గోల్డ్ గోల్డ్ ఎంత ఉంటుందో, ఇలా 6 గ్యారంటీలల్లా అమలు అంత ఉంటుంది, అమలు అంతే ఉంటది. ఇక అది మనం అర్థం చేసుకున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. ఏమన్నా అంటే మేము బస్ ఫ్రీ ఇస్తున్నాం, బస్సులు వీళ్ళు పెట్టింది కాదు, బస్సులు వీళ్ళు కొత్తవి తెచ్చింది కాదు, ఏదో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిర్రు. ఇవాళ బస్సుల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది? పండుగలు వస్తే గతం 10 రూపాయలు పెంచి, కిలోమీటర్కు 10 రూపాయలు పెంచి
ఇవాళ ఎట్లా డబ్బులు మెడలోంచి ఎవరి మెడలోంచి పైసలు వసూలు చేస్తున్నారో తెలుస్తుంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, 5 రోజుల అసెంబ్లీ తోటి ఒరిగేది లేదు, పోయేది లేదు. ఈ 5 రోజులలో ఈ అర్చకం 2 రోజులు ఒక ఆయన కలుస్తాడు, 2 రోజులు అందరు కలిసి అరిసే లోపల అయిపోతుంది. ఇది ఏదైతే కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద సరైన విధంగా మాట్లాడేటువంటి తప్పులని కాంగ్రెస్ పట్టుకుంటుందనే విశ్వాసం అయితే నాకు లేదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం డూప్ ఫైటింగ్ చేయాలని చూస్తుంది. డూప్ ఫైటింగ్ ఇదంతా ఓ డ్రామా. ఇవాళ బీసీ వీళ్ళకు 42% వాళ్ళ లోపల డూపే. ఇవాళ వాళ్ళు మీతో బీజేపీతో చేసేది కూడా డూప్ ఫైటింగ్ ఏనా? అది కూడా అదే ఒరిజినల్. మాతోటి ఏం చేయరు కూడా. ఇప్పుడు ఏదో మెడలో ఉంచుతున్నారు కదా, అది కూడా డూపే కదా. మెడలో ఒక ప్రధానమంత్రి మెడలో ఉంచుతారా? ఇలా నేను కూడా అంట, మీ రేవంత్ రెడ్డిని మెడలోంచి మళ్ళా ఉల్టా తిప్పి మీదికి తీస్తా, లోపలికి తీస్తా అని అంట. అయితే రాస్తా, ఇది డూప్ మాటనే కదా, ఫేక్ మాట, డూప్ మాట. ఇవి గౌరవించేటువంటి మాటలు కావు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి విధంగా ప్రజలు బాధపడుతున్నారు. నిజంగానే యూరియాది ఇబ్బంది అన్నారు కదా, మరి నిజంగానే యూరియా ఇబ్బంది ఉంటే 400కు 350కి సంచి ఎట్లా దొరుకుతుంది? ఇలా రైతులు బయట దళారీల దగ్గర 400కు 350కి తెచ్చుకొని ఈ బాధలు పడేదానికంటే ఎందుకని వాళ్ళు తెచ్చుకుంటారు కదా. ఏడికెళ్ళి వచ్చింది అంటున్నా. ఈ యూరియా ఇదంతా కూడా బయట ఈ మార్కెట్ లో వస్తున్నటువంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇదంతా వీళ్ళు ఉన్నదాన్ని మొత్తం కూడా దాన్ని ఎక్కడో అక్కడ బ్లాక్ మార్కెట్లకు తరించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇక మొత్తం అన్ని సీల్ వేసి కూర్చుంటాయి. కరప్షన్, కాంట్రవర్సీ, మొత్తం ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ మీకు నిజంగానే సిద్ధు మీద మీకు ఉంటే ఇలా 6 గ్యారంటీలు ఓ సుమారుగా 400 మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సరే, మేము 6 గ్యారంటీలు ఒక్కొక్కటి లబ్ధిదారులు ఎవరు, ఎంతమంది లబ్ధిదారులు, ఏ జిల్లాలో ఎంతమంది, ఇవాళ మీరు ప్రతి మహిళకు 2500 ఇస్తున్నారు. ఎంతమంది మహిళలకు ఇచ్చిరు? ఒక తులం బంగారం ఇస్తున్నారు 1,00,000 రూపాయలతో పాటు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? 2000 4,000 చేస్తున్నారు. వృద్ధాప్య ఓఏపీ పింఛను, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు 4,000 నుంచి 6,000 చేస్తున్నారు. ఇవన్నీ జరిగినవా లేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు. మా మెడలోంచేది, మా తొడలోంచేది వంచుదురు కానీ అది ప్రజలు చూస్తారు. ఆఖరికి వల్ల పిసిసి అధ్యక్షుడు దిగజారి కరీంనగర్ లా 30,000 ఓట్లు వేసుకొని, దొంగ ఓట్లు వేసుకొని ఎంపీగా గెలిచిడు అంటున్నాం. అరే 2 లక్షల పైచిలు కోట్ల మెజార్టీ వచ్చింది. మేము 30,000 ఓట్లు వేసుకున్నాం అంటున్నాం. మేము నిజంగానే దొంగ ఓట్లు వేసుకుంటే ఎంపీకి ఎమ్మెల్యేకి 6 నెలలు 5 నెలలు వ్యత్యాసం ఉన్నది. మా ఎమ్మెల్యేకి మా బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండు? ఇవాళ నేను 6 సార్లు ఓడిపోయినా, 40 ఏళ్లతోటి, 1500తోటి, 5000తోటి. అంటే మేము ఇక్కడ మ్యాన్పులేట్ చేసుకోలేకపోదుమా? ఇలా మేము ఇన్ని బాధలు పడి ఓడిపోవాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది? ఇలా మీరు 8 సీట్లు మీరు గెలిచిరు కదా, మా దొంగోట్లతో గెలిచిరా? ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ 6 నెలల ముందు మీ ప్రభుత్వమే ఉంది కదా. బిఎల్ఏలు మీరే, బిఎల్ఓలు మీరే, ఇలా ఎంఆర్ఓలు మీరే, కలెక్టర్లు మీరే, అజమాయిషి మీరే, ఓట్లు రాపిచ్చేది మీరే, మీటింగులు పెట్టేది మీరే, ఇలా పార్లమెంట్ ఎలక్షన్ చేసింది మీరే. ఇలా మమ్మల్ని దొంగతనం చేసిరని ఇలా మాట్లాడి ఓటు చోరీ అన్నీ ఇదే. ఇలా మా మీద ఏదో బురద చల్లాలి, మళ్ళీ ఇది మేము కడుక్కునే లోపల మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలి, అది కడుక్కునే లోపల మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలి. ఇవాళ ప్రజలు చూస్తున్నారు మీ చిత్తశుద్ధి, మీ నీతి, మీ నిజాయితీ, మీ 6 గ్యారంటీలు, మీ 420 హామీలు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మా మెడలు, మా తొడలు వంచేటప్పుడు వంచుదురు, అది ప్రజలు చూస్తారు. మీరు గడుకోసారి నరేంద్ర మోడీ మెడలో ఉంచుతా అని మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మీరు కూడా ప్రధానమంత్రి చేసిండు, పివి నరసింహరావు చేసిండు, మన్మోహన్ సింగ్ చేసిండు, రాజీవ్ గాంధీ చేసిండు. వాళ్ళందరినీ ఇదే రకంగా మెడలు తొడలు ఉంచుతారా చెప్పండి? మీరు మొన్న పంపించారు, 4 నెలలు అయింది. మీరు 42% రిజర్వేషన్ బిల్లు చేసి 4 నెలలు అయింది. 15 నెలల
మీరు 4 నెలలు అయింది, మీరు 4 నెలల్లోనే మేము చేయలేదు 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 అని బట్టగాల్చి మీదేస్తే ఏం చెప్పాలి ఇక? రైట్ మేము ఏం చెప్పాలి చెప్పు. మళ్ళీ మాట్లాడతాను ఆచార్య గారు. సో సత్యం గారు, ఈ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నటువంటి ఆగస్టు 30 నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీజేపీని టార్గెట్ చేయడానికి ఓట్ చోరీ అంశాన్ని తెర మీదకి తేబోతుంది. అలాగే బీఆర్ఎస్ ను బీజేపీని కలిపి టార్గెట్ చేయడానికి బీసీ రిజర్వేషన్ అంశాన్ని, అలాగే బీఆర్ఎస్ ను కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన బీఆర్ఎస్ టార్గెట్ గా, అలాగే ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇవన్నీ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి అనేటువంటిది మనకి తెలుస్తోంది. మీ అంచనా ప్రకారం ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతున్నాయంటారు? ప్రధానంగా ముఖ్యమంత్రి గాని అధికార పార్టీ గాని ప్రకటించింది పీసీ ఘోష్ కమిషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించబోతున్నాం, దానికోసం స్పెషల్ గా అసెంబ్లీ సమావేశాలు పెడతామని ప్రకటించారు. వాటికి అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ప్రధానమైన చర్చ పీసీ ఘోష్ కమిషన్ మీద జరుగుతుంది అనేది నాకున్నటువంటి అవగాహన. ఎందుకంటే బీఆర్ఎస్ పీసీ ఘోష్ కమిషన్ లో ఏమేమి కన్సిడర్ చేయలేదో అవన్నీ కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావుకు అవగాహన ఉంది కాబట్టి ఇరిగేషన్ శాఖ మీద మేము చెప్పినటువంటి అంశాలు ఏమేమి కన్సిడర్ చేయలేదో వీటిని కన్సిడర్ చేయకుండానే రిపోర్ట్ తయారు చేశారని చెప్పేసి వాటిని లేవనెత్తే అవకాశం ఉంది. అట్లాగే ఎన్డీఏసీ లేవనెత్తినటువంటి 12 పొరపాట్లు జరిగినాయని చెప్పేసి ఎన్డీఏసీ రిపోర్ట్లు ఇచ్చింది. అక్కడ ఎన్డీఏసీ రిపోర్టు తప్పుపట్టింది, విజిలెన్స్ కమిషన్ తప్పుపట్టింది, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా తప్పుపట్టింది. కాబట్టి దీంట్లో అనేక రకమైనటువంటి 12 రకాలు ఇప్పుడు మనం చర్చ చేయడానికి గంట టైం ఆ 12 రకాలు అనుకోలేము. కానీ ఆ పీసీ ఘోష్ కమిషన్ ని ఎన్డీఏసీ నియమిస్తే అది ఎన్డీఏ రిపోర్ట్ అని, పీసీ ఘోష్ కమిషన్ నియమిస్తే ఇది అనుకున్నట్టుగా వచ్చిందని, ఇవి కాకుండా అసలు పీసీ ఘోష్ ఏమేమి కన్సిడరేషన్ తీసుకోలేదో అవి లేవనెత్తితే బీఆర్ఎస్ కు ఒక, అంటే ఈసారి అసెంబ్లీలో ఈ 600 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో అది బహిర్గతం చేయబోతుంది అంటారా కాంగ్రెస్ పార్టీ? ప్రవేశపెడుతుంది, తలా ఒక కాపీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఒక 60 కారణాలు బీఆర్ఎస్ ఓడిపోవటానికి అయినాయి, అందులో కాళేశ్వరం కూడా ఒక కారణం. కాబట్టి అంత ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఇంకా బ్యాకింగ్ ఉంది, మిగతా కాంగ్రెస్ తర్వాత బీజేపీ కన్నా ఇంకా డిసడ్వాంటేజ్ ఉందంటే ఈ కమిషన్ ఇంకా దీని వ్యవహారం ముందుకు జాగటం. కాబట్టి సైంటిఫిక్ గా ఏ అంశాలు తీసుకోలేదో అవన్నీ కూడా లేవనెత్తి వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తే కొంత బీఆర్ఎస్ మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 కోట్లు తిన్నారన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 1,00,000 కోట్లు ఎక్కడ తిన్నావు నిరూపించమంటే అది ఇప్పుడు నిరూపించే అవకాశం కాదు. కానీ కాళేశ్వరం గుంగింది అంటే కుంగింది ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి కుంగలేదని చెప్పేది కాదు బీఆర్ఎస్. కాబట్టి కొన్ని కాంగ్రెస్ కు అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు లాస్ అయింది. ఇప్పుడు ఏమేమి కన్సిడరేషన్లు తీసుకోలేదు అవన్నీ కూడా సభ ముందు చర్చకు పెట్టినప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఏ అంశాలు కన్సిడర్ తీసుకోలేదో. ఎందుకంటే కేసీఆర్ అటెండ్ అయ్యిండు, హరీష్ రావు అటెండ్ అయ్యిండు, కొన్ని వివరాలు కూడా ఇచ్చారు వాళ్లకు. ఇంకా కొన్ని కమిషన్ తీసుకోలేదు అనుకున్నటువంటి చర్చలో మన దృష్టికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి బీఆర్ఎస్ కు. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాలు తొడలు దరుచుకోవటం వల్ల పెద్ద వచ్చేది ఏం లేదు, కానీ ఫ్యాక్ట్స్ బయటకు వస్తే మాత్రం ఎవరు ఫ్యాక్ట్స్ బయటకు తీసుకొస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పటికైనా ఆ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడటం అవసరం. ఇది కాళేశ్వరానికి సంబంధించింది. ఇక యూరియాకి సంబంధించింది మీరే అంటారు. నేను ఒక అగ్రికల్చర్ ఎకనామీ స్టూడెంట్ గా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. మన దేశంలో పోయిన ఆగస్టు 1 24 ఆగస్టు 1 నాటికి 87 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. ఈ సంవత్సరం ఆగస్టు 1 కు 37 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. అంటే 50 లక్షల టన్నుల నిల్వ కేంద్ర ప్రభుత్వం దగ్గర తక్కువ ఉంది. దీనికి కారణం ఏమిటంటే మన ఫ్యాక్టరీలు కొన్ని పూర్తి సామర్థ్యంలో పనిచేయకపోవటం, తర్వాత రష్యా చైనా నుంచి రాకపోవటం, ఇవి కూడా మనకు మీడియాలో వస్తూనే ఉంటాయి. వీటన్నిటి కొరత వల్ల 50 లక్షల టన్నుల కొరత ఉంది యూరియా. ఈ కొరతతోటి రాష్ట్రాలకు ఇవ్వలేకపోయింది ఏది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక అంశం. రెండవది రావాల్సినటువంటి 9.3 అలాట్ చేసిన 8.3 ఇప్పుడు అర్జెంటుగా రావాలి, కానీ 5.3 వచ్చిందని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటున్నాడు.
ఓకే. అనుకున్నట్టుగా ఈ సప్లై తెగిపోయి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తెగిపోయి దీన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు దోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో కేసీఆర్ ఉన్నప్పుడు ఇటు జరగలేదు అంటున్నారు. ఈ రెండు పార్టీల్లో ఒకళ్ళ మీరే కారణం అంటే మీరే కారణం అంటారు. ఒకటి అసలు ప్రధాన కారణం కేంద్రం నుంచి యూరియా రాకపోవటం, రెండోది మార్జినల్ గా అంటే ఇప్పుడు మన కేంద్ర మంత్రులు అన్నట్టుగా అదవరకు ఇచ్చింది ఒక 2 లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అని అంటున్నారు. అది ఉన్నదట్టయితే అది యూరియా డీలర్ల దగ్గరికి పోయి ఫెర్టిలైజర్ డీలర్ల దగ్గరకు పోయి బ్లాక్ మార్కెటింగ్ చారందే 400కు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక 25% అయినా ఈ బ్లాక్ లోకి పోతే 400కు అమ్ముకోగలుగుతున్నారు. అందుకని గతంలో కందిపప్పు 160 రూపాయలు కేజీ అమ్మింది. కందిపప్పుల నిల్వల మీద ఆనాడు సివి ఆనంద్ సివిల్ సప్లై కమిషనర్ కూడా దాడులు చేసి బయటికి తీస్తే మళ్ళీ 100కు తగ్గిపోయింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడ బ్లాక్ చేస్తారో దాన్ని బయటకు లాగాల్సినటువంటి అవసరం ఉంది. అది సివిల్ సప్లై చేస్తుందా, వ్యవసాయ శాఖ చేస్తా, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం బాధ్యత అనుకున్నటువంటి 9.3 యూరియా సప్లై చేయడానికి సెర్చ్ చేస్తుంది, బెలారస్ నుంచి సెర్చ్ చేస్తుంది, ఇంకితర దేశాల నుంచి సెర్చ్ చేస్తుంది. కానీ ఇన్ టైంలో అది అటువంటి పరిస్థితి లేదు. దానికి యుక్రెయిన్ రష్యా వారు ఒక కారణం అయితే, చైనా మీద అమెరికా టారిఫ్స్ అనగానే చైనా అప్పటికప్పుడు రిస్ట్రిక్ట్ చేసుకుంది. అది మనకు వ్యతిరేకంగా చేసింది కాదు. ఆ రిస్ట్రిక్షన్స్ లో ఇతర దేశాలకు స్కేర్స్ మినరల్స్ అట్నే ఆగిపోయినాయి, ఈ ఫెర్టిలైజర్స్ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఈ కారణాల వల్ల ఇవాళ యూరియా సమస్య రాష్ట్రంలో తలెత్తింది. ఇది మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి కొంత మన రేషనల్ గా ఆలోచించాల్సి ఉండే. ఎందుకంటే వరి పండించేటువంటిది ప్రధానంగా 4 రాష్ట్రాలు. పోయిన సంవత్సరం 125 మిలియన్ టన్నుల ప్యాడీ పండితే అందులో తెలంగాణ 28 మిలియన్ టన్నులు, బెంగాల్ 26 మిలియన్ టన్నులు, పంజాబ్ హర్యానా కలిసి వాళ్ళు వేసవి గోధుమ చేస్తారు, రబీలో గోధుమ, ఖరీఫ్ లో వరి చేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆ 2 రాష్ట్రాలు కలిసి సుమారు ఒక 15 నుంచి 20 మిలియన్ టన్నులు. ఈ 3 రాష్ట్రాలే ఈ 2 కంబైన్డ్ బెంగాల్ తెలంగాణే దరిదాపు ఒక 70 మిలియన్ టన్నులు 125లో. యూరియా ఇచ్చేటప్పుడు కూడా అన్ని రాష్ట్రాలకు అనకుండా ఎక్కడెక్కడ వస్తుందో అక్కడికి ఎక్కువ సప్లై చేస్తే కొంత రేషనల్గా ఉండేది. ఉదాహరణకు ఈ ఇతర రాష్ట్రాలు కూడా వరి పండిస్తారు, కానీ కేరళలో పాల్ఘాట్ ఏరియాలో మాత్రమే పండిస్తారు, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో పండిస్తారు, అట్లాగే ఉత్తరప్రదేశ్ లో వెస్టర్ ఉత్తరప్రదేశ్ లో పండిస్తారు, రాజస్థాన్ గుజరాత్ లో ఇందిరాగాంధీ కెనాల్ కిందనే పండిస్తారు, కొన్ని ప్రాంతాలనే పండుతాయి. కానీ తెలంగాణ, బెంగాల్, పంజాబ్, హర్యానా మాత్రం మొత్తం వరి సాగు చేస్తారు. కాబట్టి దాంట్లో సప్లైలో కొంత తేడా చూపిస్తే బాగుండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఒక 50,000 టన్నులు తెలంగాణకు డైవర్ట్ చేస్తుంది. అట్లా పోయినటువంటి ముందే కొంత అది ఆలోచన చేస్తే ఈ సమస్య కొంత తగ్గేది. ఇది రెండోది. ఇక మూడోది మనం ఇప్పుడు చర్చించేటువంటి అంశం రిజర్వేషన్స్ అన్నప్పుడు అది కూడా పెద్ద చర్చ మనం చేస్తా ఉన్నాం. నేను 1-2 మాటల్లో చెప్పాల్సి ఉంటుంది, టైం లేదు. కాబట్టి 42% స్టేట్ లెవెల్ అన్ని పార్టీలు ఆమోదించి శాసనసభల నుంచి చట్టం చేసి పంపించారు. ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తేనేమో ఆర్డినెన్స్ వస్తుంది, పార్లమెంటు 9th షెడ్యూల్ చేస్తేనే చట్టం అయింది. కాబట్టి ఏం చేస్తారనేటువంటిది ఇవాళ కేంద్రం ఢిల్లీలోనే కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఇది అయిపోయింది ఇంకా. అయితే సహజంగానే మీకు లేదంటే మీకు లేదు, బీజేపీ సహకరించట్లేదు, తర్వాత లేదా బీఆర్ఎస్ మీద ఈ విషయంలో విమర్శ లేదు 42% మీద, ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సపోర్ట్ చేశారు, పోయింది. అందుకని ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఈ కాంట్రడిక్షన్ లో బహుశా కాంగ్రెస్ సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే 3 నెలల లోపు చట్టం ఆమోదించాలంటే రాష్ట్రపతిని ఇప్పుడు అడిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టు, ఎందుకు ఆపుతుర్రని. ఏదైనా ఆ విధంగా ఏమైనా ప్రజెస్ పెడితే కొంత ఈల్డ్ అవుతారేమని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరొక వైపు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, సెప్టెంబర్ లోపు ఎలక్షన్ జరపాలని. తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 3,500 కోట్లు ఆగిపోయింది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు వచ్చేది. ఇప్పుడు అది ఒక ప్రెషర్ ఉంది. కాబట్టి బహుశా ఆడ సక్సెస్ కాకపోతే 42% అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు బీసీల ముందు చిన్నబోయే అవకాశం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కూడా 42% ఇస్తాం, విమర్శ ఉంటూనే ఉంటది బీసీల నుంచి. ఎందుకంటే స్టాట్యుటరీ షేర్ లేకుండా మేమిస్తాం అంటే ఓడిపోయే కాడ సగం ఇస్తారు, తర్వాత ఆర్థికంగా బలం లేదని చెప్పేసి ఇంకొంత రిజెక్ట్ చేయొచ్చు. స్టాట్యుటరీ షేర్ చేయకుండా న్యాయం జరిగే అవకాశం లేదు. కానీ బీసీలు దూరం చేసుకోవటం ఇష్టం లేకుండా 3 పార్టీలు కూడా 42% అని చెప్పేసి ఎలక్షన్ లో పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 ప్రధాన అంశాలు చూస్తే అసెంబ్లీలో చర్చ జరగాలి. మనలాంటి సిటిజన్స్ ఈ 3 పార్టీల మధ్య చర్చ జరగాలని కోరుకోవాలి కూడా. కానీ ఇది చర్చ జరిగితే
Yeah. తొడలు జరిసి మైకులు ఎరగొట్టుకుంటే దాని మీద ప్రజలకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. ఎస్, అది కూడా ప్రజాధనం వృధా అనే కదా ఈ రకమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు తొడగొట్టుకోవడాలు ఇవి కొట్టుకోవడాలు. రైట్, ఓకే. లింగం యాదవ్ గారు, స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా డెసిషన్ తీసుకోమని చెప్పేసి హైకోర్టు డెడ్ లైన్ ఉంది సెప్టెంబర్ 30లోగా. అయితే ఇలాంటి టైంలో ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అనేది అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయలేని ఫెయిల్ అయినటువంటి హామీలపైన ఫోకస్ పెట్టాయి, అవి ఎజెండాగానే మాట్లాడబోతున్నట్టుగా చెప్తున్నారు. సో మరి ఇది కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు మైనస్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా? సేండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఏ పార్టీకి ఉందండి? ఇవాళ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసింది? ఉన్న రిజర్వేషన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలైతుంటే దాన్ని 22% తీసుకొచ్చింది. మరి ఎందుకు 10 ఏళ్లుగా ఈ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఇవాళ కవితారావు గారు బీసీల పేరు మీద డ్రామాలు చేస్తున్నారు? మరి 10 సంవత్సరాలుగా ఎందుకు ప్రశ్నించలేదండి? ఎందుకు పోరాడలేదు? బీసీలకు రిజర్వేషన్ తగ్గడం వల్ల ఇవాళ ఎంతో మంది సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా ఇవాళ నా బీసీ బిడ్డలు నష్టపోయారు కదా. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా బీఆర్ఎస్ నాయకులు. మీరు ఎందుకు కొట్లాలి? 10 ఏళ్ళు ఇదే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి తిరిగినాయి కదా. బీజేపీ తెచ్చిన జిఎస్టీ, డిమానిటైజేషన్, అదే విధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా. మరి 10 ఏళ్లలో ఎందుకు ప్రశ్నించలే? ఇవాళ మీరు చేసిన నష్టం కాబట్టి ఆ నష్టాన్ని సరిదిద్దాలే. జనాభా తమాషా ప్రకారం సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఇవాళ ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తే ఆ చట్టం చేసినప్పుడు కూడా అసెంబ్లీకి రానటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వాళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. ఇవాళ నేనేమంటున్నా అంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వంలో చురుకు పుట్టదా? రోజా గారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీని కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? మీరు నాయకుడు ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం బాధ్యత గుర్తెరగ చేసేంత వరకు కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చదా? నేను నెరవేరుస్తున్నాం అండి, హామీలు నెరవేర్చినాం కదా. ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి అదే చెప్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత, అసెంబ్లీలో పార్లమెంట్ అంటే ఏంటండి? దేశ సమస్యలు, రాష్ట్రాలు చట్టాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని 9th షెడ్యూల్ లో పెట్టమంటున్నా. మనందరూ తెలుసు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే కదా ఈ దేశంలో అమలవుతుంది. ఇంకేదైనా అమలవుతుందా చెప్పవనండి. మరి పక్కనే తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. మరి ఎందుకు ఇక్కడ అమలు చేయరు? ఎందుకు 9th షెడ్యూల్ లో పెట్టారు? ఎందుకు పార్లమెంట్ లో బిల్లు చేయరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజుల్లో బిల్లు పాస్ అయింది తెలిసిందా అండి మీకు? 2 రోజులలో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ చేసిరండి. మరి బీసీ బిల్లు పాస్ చేయడానికి బీజేపీ నాయకులకు ఎందుకు బాధ? అంటే బీసీ టెక్నికల్ ఓబీసీ కదా ఆయన, నేను బీసీ అని చెప్పుకుంటుండు కదా. మరి టెక్నికల్ ఓబీసీ నరేంద్ర మోడీ గారు ఎందుకు చిత్తశుద్ధి చూపించుకోవట్లేరు బీసీల మీద? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు మాత్రం 2 రోజుల్లో పాస్ చేస్తారు. మా బీసీ బిల్లుకి వచ్చే వరకు మాత్రం మీకు 4 నెలలు కూడా సమయం సరిపోదా అండి? ప్రజాస్వామ్యంలో 4 నెలల సమయం మీకు సరిపోదా? మరి అక్కడ మాత్రం 2 నెలలకు చేస్తారు. అంటే ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఇవాళ బీసీలని వంచినటువంటి పార్టీలు. నేను గతంలో కూడా చెప్పిన ఇదే నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ కమండల్ ఉద్యమాలు చేసిరండి మండలకు వ్యతిరేకంగా. ఇవాళ ఓట్ చోరీ గురించి కూడా ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినండి? ఈ దేశంలో ఏ విధంగా ఓట్ చోరీ జరుగుతుందని విత్ ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి బయట పెడితే దీనికి సమాధానం ఎవరు చెప్పాలండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏందండి? అటానమస్ ఉండవలసినటువంటి ఆర్టికల్ 324 ప్రకారం స్వతంత్రంగా పనిచేయవలసిన ఎలక్షన్ కమిషన్ ను ఇవాళ బీజేపీ చెప్పు చేతుల్లోకి తీసుకొని వాళ్ళకి అనుకూలంగా ఇవాళ మార్చుకుంటారు కదా. అందుకే నేను చెప్తున్నా ఎలక్షన్ మీరు ఆరోపించినట్టుగా తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగిందని మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో నిజంగా అలాంటి ఓట్ చోరీ జరిగితే కాంగ్రెస్ ఎలా గెలిచేది అని వాళ్ళు అడుగుతున్నారు. అట్లా అనుకుంటే మరి 543కి 543 మరి వాళ్ళు బీజేపీ గెలవరు కండి. ఇట్లాంటి మీరు క్వశ్చన్ అడుగుతారనే వాళ్ళు అక్కడ వాళ్ళు కొన్ని చెండుకుంటారు. అదే కదా ఇవాళ 543 అన్ని గెలుస్తారు వాళ్ళే. ఇవాళ అందుకే చెప్తున్నాం ఎవిడెన్స్ చెప్తే ఎలక్షన్ కమిషన్ మాట్లాడబోయి బీజేపీలు ఎప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్ గా అపాయింట్ అయ్యారండి. వీళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు? ఎవరు చెప్పాలి సమాధానం? మరి అనురాగ్ ఠాకూర్ మాట్లాడతారేమో అఫిడవిట్ అడుగుతారు, రాహుల్ గాంధీ గారు చెప్తారేమో అఫిడవిట్ అడుగుతారు. మరి అదే అనురాగ్ ఠాకూర్ కూడా చెప్పిండు కదా ఇవాళ ఇక్కడ ఓట్ చోరీ జరిగిందని. ఎక్కడ జరిగింది? ప్రియాంక గాంధీ కాన్స్టిట్యున్సీలో జరిగింది, అఖిలేష్ యాదవ్ కాన్స్టిట్యున్సీలో జరిగింది, రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీలో జరిగిందని. మరి ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదండి?
ఇవాళ మనకు ఎవిడెన్స్ కనబడుతున్నాయి కదండి. కర్ణాటకలో మహదేవ్పూర్ అసెంబ్లీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా జరిగిందనేది మనకి విత్ మల్టిపుల్ ఓట్స్ తోటి ఫేక్ ఓట్స్ తోటి డిఫరెంట్ 70 సంవత్సరాల మహిళకు కూడా వచ్చి ఫామ్ 6 లో వాళ్ళకు ఓటు వస్తుంది. ఒక వ్యక్తికి 50 మంది పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో. 0 హౌస్ లో 80 ఓట్లు ఉంటాయి. హౌస్ నెంబర్ 35 లో 50 మంది. ఇవన్నీ కూడా ఎట్లుంటాయండి? ఇవన్నీ కూడా ఇవాళ మహారాష్ట్రానికి ఇంకో కొన్ని ఉదాహరణ కూడా చెప్తండి. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ కు 50 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉందండి. అదే మరి లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కు ఉన్న డిఫరెన్స్ ఏమో 35 lakhs. కానీ 4 నెలల డిఫరెన్స్ కొత్తగా వచ్చిన ఓట్లు 50 లక్షలు. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమైందండి? దానికే ఆధారంగా చెప్పిండు పిసిసి అధ్యక్షుడు గారు. డెఫినెట్ కూడా జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఆచార్య గారు స్పందన విందాం. ఆచార్య గారు, ఇప్పుడు ఆచార్య గారు మీకేంటి కరెంట్ పోయిందా? ఇక కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఉంటుందా మేడం? ఏం చేయాలి? అదేదో ఇక మనకు గుర్తున్నదే కదా, అదేంటి సెల్ ఫోన్ ది లైట్ పెట్టుకొని మాట్లాడాలి. మొదలే నేను లైట్ ఉంటే కనపడా, మళ్ళీ అందులోకెళ్ళి వీళ్ళు కావాలని కరెంట్ తీసేస్తారు. అయితే తమ్ముడు మంచి స్పోక్స్ పర్సన్ అయిపోయాడు కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో చాలా మంచి తెలివి కల్లోడు. కాకపోతే నేను ఒక్కటి అడగదలుచుకున్నా, మేము 400 సీట్లు గెలుస్తామని నరేంద్ర మోడీ గారు పదే చెప్పినాం. మాకు 400 రానప్పుడు మీరు ఎంత అవమానపరిచి మాట్లాడిర్రో అది మీకు గుర్తు. రాహుల్ గాంధీ మిగతా పార్టీలు మమ్మల్ని ఎంత నిజంగానే మేము 240 పైచీలకే గెలిచినాం. మేము 400 గెలిచాలి. నిజంగానే మేము ఓటు చోరు చేస్తే మేము కనీసం 300, 305 ఇవాళ బీహార్ తోటి ఆంధ్రప్రదేశ్ తోటి ఆధారపడి ప్రభుత్వం నడపాల్సిన దుస్థితికి మేము ఓటు చోరు తెస్తే నడుస్తారా? దాని మీద ఒకసారి క్లారిటీ ఉంటే బాగుంటుంది. సరే, ఇక వాళ్ళకి నేను చెప్తే కదా, కాంగ్రెస్ కాంట్రవర్సీ, కాంగ్రెస్ కరప్షన్, కాంగ్రెస్ మొత్తం ఈ దేశంలో మొత్తము ఏది వాళ్ళు 3 సార్లు ఓడిపోయినాక వాళ్ళకు మొత్తం మతి భ్రమించింది. వాళ్ళకు మొత్తము ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమైతలేదు. మహాదేవ్పురం ఏదో కర్ణాటకలో అధికారంలో ఉన్నది, అప్పటికి 1.5 సంవత్సరం అయింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 1 సంవత్సరం అయింది. 1 year అయింది కాంగ్రెస్ వచ్చి. అరే ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ వాళ్ళు చూడాల్సింది బిఎల్ఏలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు. వీళ్ళ మీద గవర్నమెంట్ ఉన్నటువంటి కర్ణాటకలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చి మేము ఇచ్చిన ఓట్లు రాసుకుంటున్నారు అని అంటే ఇక వీళ్ళు పరిపాలన ఏం చేస్తున్నారు, వీళ్ళ కలెక్టర్ల మీద వీళ్ళకి ఏం అజమాయిషి ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండవది, మేము నిజంగానే ఓటు చోరు చేస్తే మా దుస్థితి 240కే ఎట్లుంటది. ఇలా మేము ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా 300 క్రాస్ అయినాం. రెండోసారి గెలిచినప్పుడు కూడా 280 అట్లా క్రాస్ అయినాం. మూడోసారి మేము తగ్గినమా పెరిగినామా? ఓటు చోరు చేస్తే మేము తగ్గినమా పెరిగినామా? మీరు ఈ రకమైనటువంటి ఇంకొక మాట ఏమంటున్నాడంటే నరేంద్ర మోడీ గారు టెక్నికల్ బీసీ కాడు, టెక్నికల్ గా ఏదో బీసీ అయింది అని. అరే నరేంద్ర మోడీ ఇట్లా మీ కాంగ్రెస్ ని అడిగిండా నా కులాన్ని బీసీలో కలపమని? మీరే కదా కలిపింది, మీ ప్రభుత్వమే కలిపింది. ఆనాడు కలిపేటప్పుడు మీకు సిగ్గు లేకున్నదా? అరే నరేంద్ర మోడీ కులాన్ని టెక్నికల్ ఎందుకు కలపాలని? అరే పదే నరేంద్ర మోడీ ఎప్పుడన్నా మా కులాన్ని బీసీలలో మాట్లాడరా? ఇష్టం వచ్చినట్టు ఇంత తప్పుగా మాట్లాడొద్దు. మీ ప్రభుత్వం దయచేసి మళ్ళా మా ప్రభుత్వం అని మాట్లాడతావు. అధికారంలో ఉన్నది అప్పుడు మీ ప్రభుత్వమే. ఎవరు అధికారంలో ఉన్నదో తెలుసా నీకు? అవకాశం తెలుసుకొని మాట్లాడు. రోజా మీ ప్రభుత్వం అన్న కేంద్రంలో మాట్లాడతావు. అరే నీకు తెలియకుంటే ఎట్లా మీరు మొదలు నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఒక ప్రభుత్వము ఒక కులాన్ని కలిపినాక టెక్నికల్ కులం అనేది ఇవాళ అట్లా అనుకుంటే చాలా కులాలు ఎస్సీలల్లా, ఎస్టీలల్లా, బీసీలల్లా చాలా కులాలు కలుపుతాయి. ఇప్పుడు ముస్లింలని 4% రాజశేఖర రెడ్డి కలిపిండు. అది టెక్నికల్ బీసీ అంటావా? వాళ్ళని టెక్నికల్ బీసీ అంటావా? పదే నరేంద్ర మోడీని అవమానపరిచేటట్టు మాట్లాడే మీరు ఇలా ప్రజలు పాలవుతున్నారు. రైట్, మాట్లాడు.
Yes, ఒకసారి నువ్వు వెనక్కి పోయి చదివి మళ్ళీ చెప్పు. ఓకే ఆచార్య గారు, రైట్. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతారు. యా మల్లయ్య యాదవ్. రోజా గారు. కేంద్రానికి ఆర్డినెన్స్ పంపించడము 4 నెలలైనా పెట్టుకున్నారు, రావట్లేదని చెప్పేసి గొంతు చించుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. పోనీ 4 నెలలు ఆలస్యమైంది, దానికి మీ కార్యాచరణ ఏం చేసారు? అఖిలపక్ష సమావేశం పెట్టిరా? దానికి ఉద్యమం మాదిరిగా అన్ని సంఘాలను కలుపుకొని ఏమన్నా దాడి చేసే ప్రయత్నం చేసిరా? వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? అది లేకపోగా మరి మీ చేతుల్లో ఏం చేశారు? బడ్జెట్ మామూలుగా 1,00,000 కోట్లు అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టాలి. మరి ఏం చేసిర్రు? 2 బడ్జెట్లు పెట్టారు. బడ్జెట్ అయితే మీ చేతుల్లో ఉంది కదా, కేంద్రం ఆధీనంలో లేదు, కేంద్రం అనుమతి అవసరం లేదు, ఆర్థిక అవసరం లేదు, చట్టం అవసరం లేదు. మీరు చేయగలిగింది చేయొచ్చు కదా. మీరు ఎందుకు చేయలేదు? బీసీకి మామూలుగా బడ్జెట్ లో కేటాయింపులు, అది కూడా మీరు ఇచ్చిన హామీయే కదా. బీసీల మీద మమకారం ఉంటే బడ్జెట్ విషయంలో ఎందుకు మామూలుగా నిర్లక్ష్యం చేసినప్పుడు 2 బడ్జెట్లలో? అదే రకంగా మీకు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, అధికారం వచ్చింది, అధికారం రావటం కోసం పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనుకున్నారు, అది అగ్రకులాల వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. బీసీలు గుర్తు రాలేదు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారో మామూలుగా మీకు తెలుసు. అధికారం వచ్చింది కదా, వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులలో అవకాశం ఇవ్వచ్చు కదా. నామినేటెడ్ పదవులు ఎన్ని భర్తీ చేసారో అందులో ఎంత శాతం ఇచ్చారు బీసీలకి? మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు, కేంద్రం ఆధీనంలో ఉన్నాయి మాత్రం చెయ్యలేదని చెప్పేసి వాళ్ళ మీద నెపం పెడతారు. ఎవరు చిత్తుదిద్దున్నట్టు ఇందులో? హామీ ఇచ్చిన మీకు చిత్తదిద్దుందా? సాధించే విషయంలో చిత్తదిద్దుందా? మీరు అధికారంలో ఉండి మీరు చేయగలిగిన విషయాలలో చిత్తదిద్దుందా? ఇవేమీ లేకుండా ఇంకా మేము బీసీలకు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అడ్డుకాలు పెట్టింది, వీళ్ళు అడ్డుకాలు పెట్టింది అని చెప్పేసి ఎన్ని రోజులు పంపి పెడతారు? ఎవరిని మోసం చేస్తారు? ఎన్ని రోజులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హామీలు ఇచ్చేసి కాలయాపన చేస్తారు? కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు అనటానికి ఇవన్నీ ఉదాహరణలు చాలు. ఈ రోజు మీరు సాధిద్దామని ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ కున్న చిత్తశుద్ధి ఏంటి? మీ స్టాండ్ ఏంటి? డెఫినెట్ గా మేము సాధించేంత వరకు మా వంతుగా మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరు కార్యాచరణ చేయండి, మా సహకారం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మరో ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలైందో బీసీ ఉద్యమం మొదలవుతుంది. దాన్ని కూడా నాయకత్వం బీఆర్ఎస్ నుంచి మామూలుగా ఉన్న నాయకత్వం బాధ్యత వహిస్తుంది, ముందుండి నాయకత్వం వహిస్తుంది. సాధించడానికి కావాల్సిన అన్ని రకాల ఒత్తిళ్లు, అన్ని రకాల ప్రయోగాలు మేము తీసుకొచ్చి ఎట్లా ఒప్పియాలో ఎట్లా మెప్పియాలో ప్రజా ఉద్యమం ద్వారా మెప్పించాలో సాధించడానికి. అయితే రేపు అసెంబ్లీలో సమావేశాల్లో జరగబోయేటువంటి ఈ కాళేశ్వరం రిపోర్టు పైన చర్చ ఏదో నామమాత్రంగా తూతూ మంత్రంగా నామకే వాస్తేగా జరుగుతుంది తప్ప దానిపైన చర్యలు ఏముండవు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య జరిగేది ఒక డూప్ ఫైటింగ్ అని అంటుంది బీజేపీ. ఇప్పుడు మభ్య పెట్టడానికి, బురద చల్లటానికి, మా మీద అపవాదులు లేపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా విచారణ అని చెప్పేసి 2 రోజులు కాలయాపన చేసారు. ఈ రోజు చర్చ పెట్టి అసలు విషయాలు ఏందో, వాస్తవాలేందో, నిజాలేందో బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అసెంబ్లీలో చర్చ పెట్టండి. చర్చ పెడితే వాస్తవాలేంది, మీరు మభ్యపెట్టి ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు, విచారణ పేరు మీద ఎందుకు బురద చల్లే ప్రయత్నం చేసి కమిషన్ మీ పబ్లిక్ డొమైన్ లో రిపోర్ట్ పెట్టిరో అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చర్చ పెడదాం. అసలు కాళేశ్వరం వల్ల ప్రయోజనం జరిగిందా, రైతులకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, కాళేశ్వరం ఒకవేళ కూలిపోతుంది అని చెప్పేసి అంటే వాస్తవాలు ఏందో అనేది మాట్లాడటానికి కూడా ఒక వేదిక అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా అసెంబ్లీలో వాళ్ళు అనుకున్నట్టు ఏదో ఫైటింగో భూ ఫైటింగో కాదు, నిజాన్ని నిగ్గుదేల్చడానికి ఉపయోగపడే వేదిక. కాబట్టి డెఫినెట్ గా రేపు ఈ వాస్తవాలన్నిటి కూడా తెలంగాణ యావత్ ప్రజానికానికి, దేశ ప్రజానికానికి కూడా తెలియజేసే విధంగా చర్చలో మేము పాల్గొంటాం. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం కావడానికి అటు మీడియా ద్వారా కానీ, ప్రజాక్షేత్రంలో కానీ, అసెంబ్లీలో కానీ మేము ఉన్న విషయాలు, అన్ని విషయాలు, ఒక టెలిఫోన్ ట్యాపింగే కానివ్వండి, ఇతరత్ర ఇంత ముందు లింగం గారు మొత్తం లిస్టు చదివింది కదా, ఆ లిస్టులలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరపండి, వాస్తవాన్ని నిగ్గుదేలుద్దాం, వాస్తవాలు ఏదో బయట ప్రజానికానికి తెలియజేద్దాం. బురద అనుకోవడానికి ఆ రోజు విపక్షంలో ఉండి ప్రతిపక్షంగా బురద తల్లి ప్రయత్నం చేశారు, ఇవాళ అధికారంలో ఉన్నారు, మీరు రుజువు చేయండి. రుజువు చేయలేకపోతే ప్రజాక్షేత్రంలో వాస్తవాలు ఏందనేది మాట్లాడుతుంది. ఓకే లింగం గారు. ఇంతకుముందుకు ఆచార్య గారు ఆయన అంటే కూడా మాకు కూడా గౌరవమే, కానీ ఎంత వేగ్గా మాట్లాడుతుంటే నేనేమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ కమ్యూనిటీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ లిస్ట్, ఎందుకంటే రాష్ట్రాలలో బీసీ అంటారు, కేంద్ర ప్రభుత్వం ఓబీసీ. ఒకసారి మీకు ఇది జూమ్ కూడా నేను పంపిస్తున్నా, ది గెజెట్ ఆఫ్ ఇండియా, దీంట్లో 99లని వాళ్ళ ఐటీ సెల్ ఇన్ఛార్జి అమిత్ మాలవీయ ఆయనే పోస్ట్ చేసిండండి. 99లో దేశ ప్రధాని ఎవరండి? రోజా గారు. నాకు తెలియదు, మరి అన్న కూడా మీరన్నా చెప్పాలి కదా. మరి నేను అదే చెప్తున్నా, వీళ్ళ ప్రధాని బీజేపీ
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఓబీసీ లిస్టు కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ చేస్తారండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదండి. తర్వాతనే కేంద్రంలో ఓబీసీ జాబితాలో బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు పెట్టిరు. అన్న ఎంతో వేగంగా మాట్లాడతారంటే ఇక ఆయన నేను అందుకే చెప్పాను కదా, బాబు ఓబీసీ కాదని కదా. ఒక్క నిమిషం మీరు వినండి. నేనేమన్నా ఒక్క నిమిషం వినండి. వినండి ఒక్క నిమిషం లింగం గారు ఒక్క నిమిషం లింగమన్న, దయచేసి నువ్వు చెప్పింది నేను చెప్తున్నా. ఒక్క నిమిషం చెప్తున్నా, ఒక్క మాట వినండి. లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. కాకపోతే సత్యం గారు క్లారిఫై చేస్తారు. ఓకే ఆచార్య గారు మాట్లాడండి. ఏం లేదు, గత రాష్ట్ర ప్రభుత్వము బీసీ జాబితాలలో చేర్పించిన తర్వాత దేశవ్యాప్తంగా ఓబీసీ జాబితాల 99 లో చేర్చారు. కానీ ఆ కులాన్ని ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ కులాన్ని బీసీ జాబితాలో కలిపారు. ఓబీసీ జాబితాల 99 లా ఇవాళ కూడా తెలంగాణలో 40 కులాలు బీసీ జాబితాలలో ఉన్నాయి. ఇంకా అవి ఓబీసీ జాబితాలలో ఇంప్లీడ్ కాలేదు. అంటే 4-5 ఏళ్ళైనా ఎంక్వైరీలు, హియరింగ్లు అన్ని జరుగుతుంటాయి. మీరు స్టేట్ గవర్నమెంట్ బీసీ జాబితాలు చేసిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ జాబితాలు చేస్తాయి. మీరు వాజ్పేయి గారి టర్మ్ మీరు చూపిస్తారు. కానీ రాష్ట్ర లింగం గారు చెప్పండి. రోజా గారు నేను ఏమన్నా, అందుకే ఆయన కులాన్ని బై బార్న్ సోషల్లీ ఓబీసీ కాదన్న దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు అన్న కూడా అదే అగ్రి అయింది కదా. అంటే ఇప్పుడు ముస్లింలు కూడా మీరు 4% ముస్లింలను కలిపారు, యాక్సిడెంటల్ బీసీ అంటావా? వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషన్ నరేంద్ర మోడీ కులానికి సోషల్ ఈక్వెన్స్ లేదా? ఆయనకు మత కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. బొల్లమల్ల యాదవ్ గారు థ్యాంక్ యూ, ఆచార్య గారు, సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.